తులసి నందిని మేడం వీళ్ళు మీ మీద డౌట్ పడి తప్పించుకోవాలని చూస్తున్నారు. అబ్బే అలాంటిదేం లేదమ్మా. నో వే, అందరూ తినాల్సిందే. ఈ నందిని చేతి అద్భుతాల్ని రుచి చూడాల్సిందే. రా బాబాయ్, కూర్చోండి కూర్చోండి. పర్లేదమ్మా, తినండి బాబాయ్. తప్పదు మరి, రా కూర్చో. అయ్యో చాలు మేడం, చాలు చాలు. ఈ నందిని పైత్యం ఏంటో కానీ ఇప్పుడు తప్పించుకునే మార్గం ఏంటి? అమ్మో, చాలమ్మా, చాలు చాలు చాలు. వెయ్యనివ్వండి. అమ్మో, కంచంలో కూర వడ్డించగానే కడుపులో తిప్పేసినట్టయింది. ఇక తింటే ఏమవుతుందో ఏంటో. చాలు, ఇంకొంచెం వడ్డించండి. చూస్తారేంటి, తినండి. అయ్యయ్యో, చాలు 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 మేడం. తిన్న తర్వాత మళ్ళీ వడ్డిద్దరు గాని. అక్కడ వేయండి, వాళ్ళకి కొంచెం వడ్డించండి. అందరూ కడుపు నిండా తృప్తిగా తినండి. చాలొదినా. ఎవరు స్టార్ట్ చేయట్లేదేంటి? పిన్ని స్టార్ట్ చేయండి. తినండి బాబాయ్. తింటున్నావమ్మా? తింటానందిని. సంజయ్, లక్ష్మి స్టార్ట్ చేయండి. తింటున్నా వదినా, తింటున్నా. తింటున్నానక్క, తింటున్నాను. ఎలా ఉంది టేస్ట్? అది ఇది ఏంటి బాబాయ్? తిన్నది వంకాయో కాకరకాయో అర్థం కావట్లేదు నందిని. భలే వారే. వంకాయ కూర అదిరిపోయే టేస్ట్ లో ఉంటే కాకరకాయ అంటారేంటండి? నందిని అద్భుతం, అమోఘం. ఫస్ట్ టైం వంటే నువ్వింత బాగా వండవంటే ఇంకా అలవాటైతే నన్నే మించిపోతావు. ఎక్స్ట్రాడినరీ. సుజాత, ఈ తులసి మన మీద పగబెట్టినట్టుంది, అందుకే ఇలా పొగుడుతుంది. పొగిడి పొగిడి మనతో ఈ కచ్చపచ్చ కూరలన్నీ తినిపించేలా ఉందండి. అడ్డంగా దొరికిపోయాం. పిన్ని, తులసి గారికి నా మీద ఉన్నంత అభిమానం మీకు లేదేంటి? కనీసం మెచ్చుకోరేంటి?
నన్ను మీరు పొగిడితే నా ఆయుష్ ఏం తగ్గిపోదు. పొగడండి. చాలా బాగా వండావమ్మా, చాలా బాగా చేసావమ్మా. అమ్మా, ఇది మహా అద్భుతం. ఇంత గొప్ప టేస్ట్ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ పిన్ని. సంజయ్, లక్ష్మి, మీరేం మాట్లాడరేంటి? కూరలన్నీ బాగున్నాయక్క. తులసి గారు అన్నట్టు ఎక్స్ట్రాడినరీ. ఎక్స్ట్రాడినరీ. ఆహా, ఏమి రుచి అనాలనిపిస్తుంది వదినా. ఆహా, ఏమి రుచా? అనాలనిపిస్తే అనే లక్ష్మి. రుచి చాలా బాగుంది వదినా. టేస్ట్ అదిరిపోయింది. అత్తయ్య ప్లాన్ బాగా వర్కౌట్ చేస్తుంది. సరదాగానే ఇరికించి అందరి తిక్క కుదిర్చేలా చేస్తుంది. కంటిన్యూ అత్తయ్య, కంటిన్యూ. బాబాయ్, ఇంకొంచెం వేసుకోండి. అమ్మో, చాలమ్మా. అమ్మో ఏంటి బాబాయ్? అంటే చాలమ్మ అనబోయి అమ్మో అనేసాను అంతే. అంతే కదా, తినండి బాబాయ్. వేయండి, కొంచెం వేయండి. వేయండి, వేస్తాను. వేయి కొంచెం. ఆ తులసి గారికి వడ్డించమ్మా. అక్కడ వడ్డించు, ఇక్కడ కూడా తినండి. ఎంత బాగా చేశారో. మేడం, మీరు కూడా కూర్చోండి, భోంచేద్దురు. మీరందరూ తృప్తిగా భోంచేయటం చూసాక నా కడుపు నిండిపోతుంది. ఈ పూట నాకేమీ వద్దు. తులసి గారు, పొద్దున నేను లేవగానే మీ ఫోటోని చూడాలని డిసైడ్ అయ్యాను. అందుకే ఒక సెల్ఫీ ప్లీజ్. నా ఫోటో చూస్తారా? అవును తులసి గారు, మీ వల్ల నాకు ఇంకా ఇంకా మంచి రోజులు కలిసి రాబోతున్నాయి. అలాగేనండి, మీ ఇష్టం. నేనెందుకు కాదనాలి? తీసుకోండి. థ్యాంక్ యూ తులసి గారు. సో కైండ్ ఆఫ్ యూ. అన్నట్టు రేపటి నుంచి మీరు ఇంకాస్త ఎర్లీగా రండి, లేట్ గా వెళ్ళండి. మేడం, నేనేం బ్యాచులర్ని కాదు. తెలుసు తులసి గారు, కానీ మీరెప్పుడు నా పక్కనే ఉండాలని ఆశ. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండి. ఇప్పుడు నేను బయలుదేరుతాను మేడం. అలాగే తులసి గారు, వెళ్ళిరండి. ఉంటారండి. ఉంటాను లక్ష్మి, వస్తాను. అందరికి వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఏమండి, జైల్లో ఉన్నప్పుడు మన నందిని ఒంట్లోకి ఏదో భూతం ఆవహించిందండి. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా వింత వింతగా ప్రవర్తిస్తుంది. మరి దీనికి వైద్యం ఏంటో? ఏ భూత వైద్యుడికి చూపించి నందినికి పట్టిన భూతాన్ని వదిలించాలి. కరెక్టే, భూత వైద్యుడి దగ్గరికే తీసుకెళ్ళాలి. అదే కరెక్ట్. చూడండి ఆ వింత ప్రవర్తన. అయ్యో, ఏంటండి ఇదంతా? ఇదేం పిచ్చిరా బాబు. టైంకి ఫుడ్ తింటున్నావు, టాబ్లెట్స్ తీసుకుంటున్నావు, కడుపులో పెరుగుతున్న బేబీ మీద చాలా ప్రేమ పెంచుకుంటున్నావు. తల్లి కావాలని ఆశపడ్డ ప్రతి ఆడది
పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటుంది, ప్రేమిస్తుంది. అందులో వింతేముంది? ఇప్పుడు అనవసరంగా కావాలని ఏదో ఒక డిస్కషన్ పెట్టి నన్ను రెచ్చగొట్టాలని ప్రయత్నించుకో. వెళ్ళి నీ పని చూసుకో. పాపనో బాబునో తొందరలో కనబోతున్నావు. నీ భర్త డిప్యూటీ తహసీల్దార్ అయ్యాడని నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నావు. ఈ కాన్ఫిడెన్స్ ఎంతకాలమో నేను చూస్తాను. నువ్వు అలాగా చూస్తూనే ఉండు. చూస్తాను. అత్తయ్య, అత్తయ్య, కాఫీ తాగుతారా? నాకేం వద్దు రేవతి. ఈరోజు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషమేంటో నాతో పంచుకోవచ్చు కదత్తయ్యా. నీతో కాక ఇంకెవరితో పంచుకుంటాను? రా, అలా కూర్చుని మాట్లాడుకుందాం. పద, ఏం పంచుకోబోతుందో. కూర్చో. కేసులోంచి నందినిని బయటపడేశాం కదా రేవతి. ఇప్పుడు ఆ నందినిలో చాలా మార్పు వచ్చింది. నన్ను మేడం అంటుంది. ఏంటత్తయ్య మీరు చెప్పేది? నన్ను శత్రువుగా చూసే ఆ నందిని నన్ను దేవత అని పొగుడుతుంది. నన్ను గారు గారు అని చాలా రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తుంది. నాకు పని మనిషిగా మారి నాకు సేవలు చేస్తానంటుంది. ఏంటి? ఈవిడికి నందిని సేవలు చేస్తానందా? ఏంటి నందినికి పిచ్చెక్కిందా? ఈ నందినికి ఏమైంది అసలు? సరదాగా బిహేవ్ చేసిందో సీరియస్ గా చేసిందో అర్థం కావట్లేదు. తను సరదాగా అంటుందేమో అనుకున్నాను రేవతి, కానీ సీరియస్ గానే నాకు అంత మర్యాద ఇస్తుంది. నందినిలో అలాంటి మంచి మార్పు వస్తే నిజంగా తన జీవితం చాలా బాగుపడుతుంది. తన కుటుంబం కూడా సంతోషపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన లక్ష్మి మనశ్శాంతిగా ఉంటుంది. అవును రేవతి, కొందరి మొండి మనస్తత్వాలను వాళ్ల రూట్లోనే వెళ్లి మార్చాలి. నేను చెప్పిన మంచి మాటలు వర్కౌట్ అయినట్టున్నాయి. రేవతి, ఆరోగ్యం అస్సలు అశ్రద్ధ చేయకు. ఇంతకీ టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇప్పుడే వేసుకున్నానత్తయ్య. ఏంటత్తయ్య గారు, బయట నుంచి చాలా సంతోషంగా వచ్చినట్టున్నారు? విష్ణు గండం గట్టెక్కింది కదా ఝాన్సీ, ఆ సంతోషంలోనే ఉన్నాను. అదే ఇంకా రేవతి కడుపుతో ఉంది కదా, ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నాం. నేనంతా విన్నానులేండి అత్తయ్య గారు. ఏంటి ఝాన్సీ, నీకేమైనా కావాలా? లేదు, నాకేం అక్కర్లేదు. చాలా థ్యాంక్స్. రేవతి, మనం మాట్లాడుకున్న విషయాలన్నీ విని కూడా ఏమీ తెలియనట్టు వచ్చి అడుగుతుంది. ఇప్పుడు విన్న విషయాలన్నింటినీ కాల్ చేసి నందినితో డిస్కషన్ చేస్తుంది. ఇప్పుడు వెళ్ళింది అందుకే కదా. హలో ఝాన్సీ, హౌ ఆర్ యు? వాట్స్ హ్యాపెనింగ్? నేను విన్నది నిజమేనా? నువ్వేం విన్నావో చెప్తే అది నిజమో కాదో నేను చెప్తాను. తులసిని ఎప్పుడు నీ శత్రువుగా చూసే నువ్వు తనని దేవత అని పొగడం ఏంటి? గారు గారు అని పిలవడం ఏంటి? తనకి నువ్వు పని మనిషిగా మారతానండవేంటి? ఇదంతా నిజమేనా? నిజమే ఝాన్సీ. నందిని, ఏంటి నువ్వనేది? నీ పగేమైంది? ప్రతీకారం ఏమైంది? నీకు అసలు ఏమైంది? జ్ఞానోదయం అయింది. సూర్యోదయం లాగా ఈ జ్ఞానోదయం ఏంటి నందిని? అది కూడా తులసి విషయంలో. మనకే తెలియకుండా మన లైఫ్ లో కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి. అలాంటి మిరాకిలే నా లైఫ్ లో జరిగింది. దాంతో నా మనసులో కోపం పోయింది, ఈగో పోయింది, ఈర్ష్య పోయింది, అసూయ కూడా పోయింది, చివరికి చికాకు కూడా పోయింది. నందిని, నీకు మతిపోయినట్టుంది. ఝాన్సీ, నా మనసు ఇప్పుడు చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంది. నా మనసులో ఇప్పుడు ఎలాంటి అలజడి లేదు. నందిని, నువ్వు
నీ భాష, నీ పైత్యం అసలు నాకేం అర్థం కావట్లేదు. చిక్కి మాట్లాడుతున్నావో దెయ్యం పట్టి మాట్లాడుతున్నావో నాకు అసలు తెలియట్లేదు. ఝాన్సీ, నాకు దెయ్యం పట్టలేదు, దైవానుగ్రహం కలిగింది. నువ్వు కూడా తులసిని ద్వేషించటం మానేసి ప్రేమించు. ప్రేమలోని గొప్పతనాన్ని, ప్రేమలోని పరవశాన్ని తెలుసుకో. ప్రేమలోని సంతోషాన్ని ఆస్వాదించు. నందిని, సన్యాసం పుచ్చుకొని సూక్తులు చెప్తున్నట్టు నీ ప్రసంగం వింటుంటే ఎక్కడో ఆశ్రమంలో కొటేషన్స్ విన్నట్టు అనిపిస్తుంది. నాలో వచ్చిన ఈ మార్పుని ఫస్ట్ నేనే నమ్మలేకపోయాను. ఇంకంత తొందరగా నువ్వెలా నమ్ముతావు? సర్వం తులసి గారి మహాత్యం. తులసి గారిని ద్వేషించటం మానేసి మనం చాలా ప్రేమగా చూసుకోవాలి. నేను ఎప్పటికీ అలా చూడను. నేను కూడా ఇలానే అసూయతో రగిలిపోయి ఇలానే ఆలోచించాను. కానీ ఇప్పుడు మారాను కదా. సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద బెస్ట్ రియలైజేషన్ అన్నారు. ఇలాంటిది నీలో కూడా తప్పకుండా వస్తుంది. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫోన్లో నువ్వు ఇలాగే మాట్లాడతావని, ఇంకా ఇలా నీతులే చెప్తావని నాకు అర్థమైంది. నేను డైరెక్ట్గా వచ్చి నిన్ను కలిసి మాట్లాడతాను. ఉంటాను, బాయ్. నందినిలో ఇంత మార్పా? నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. నాకైతే పిచ్చెక్కిపోతుంది. రాణి, నేనొక్కసారి నీ ఫోన్ తీయకపోతే నన్ను అడగాల్సిన హెల్ప్ తారాని అడిగావంట. ఆ తార విషయం మొత్తం చెప్పింది. నువ్వు చెప్పిన ప్లేస్కెళ్ళి ఆ పర్సన్ని నేను కలిశాను. ఇదిగో ఈ పౌడర్ ఇచ్చాడు. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పి నన్ను ఇంకా ఇంకా గిల్టీ ఫీల్ అయ్యేలా చేయకే. ఇందులో గిల్టీగా ఫీల్ అవ్వాల్సిందేముంది? నేను ఒక హెల్ప్ అడిగాను, నువ్వు చేసావు, అంతే కదా. ఒక గుడ్ హెల్ప్కి థ్యాంక్స్ చెప్పించుకోవచ్చు, కానీ ఇలాంటి బ్యాడ్ హెల్ప్కి థ్యాంక్స్ చెప్పించుకోవడం నాకు అస్సలు నచ్చదే. అయినా నీకు హెల్ప్ చేశాను, కానీ ఇప్పటికీ నా మనసు నన్ను నిలదీస్తూనే ఉంది. ఇది చాలా తప్పని. వద్దే, జ్యోతిరాదిత్య మీద ఇలాంటి ప్రయోగాలు వద్దు. ఉసి పిచ్చిదానా, నీకేమైంది? ఇదేమీ విష ప్రయోగం కాదు, ప్రేమ ప్రయోగం. ప్రేమ ప్రయోగం అంటే నీ పైత్యం కాకపోతే? అవునే, ఇది నా ప్రేమని నాకు దక్కేలా చేసుకునే ఒక మంచి ప్రయోగం. జ్యోతిరాదిత్య మనసు మార్చాలని వచ్చాను, కానీ నా మనసు జ్యోతిరాదిత్య ప్రేమలో పడుతుందని నాకు తెలియదు. అది పడ్డాను కాబట్టే అది ఎంత కష్టమైనా ఆ ప్రేమను దక్కించుకోవాలి, సాధించుకోవాలి. జ్యోతిరాదిత్యకు ప్రపోజ్ చేశావు, కానీ తను నీ ప్రేమని యాక్సెప్ట్ చెయ్యలేదు. ఇంకా అంతటితో వదిలేయడమే మంచిది కదా. ఏంటే మంచి? నువ్వెవరినన్నా ప్రేమించావా? లేదు. నువ్వు ప్రేమించుంటే ఆ బాధేంటో నీకు అర్థమయ్యేది. ప్రేమలో పడని వాళ్ళు, ప్రేమకి అర్థం తెలియని వాళ్ళు ప్రేమ గురించి ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. జ్యోతిరాదిత్య మనసేంటో నాకు తెలుసు. లక్ష్మిని ఇంకా ఆరాధిస్తూనే ఉన్నాడు. లక్ష్మి జ్ఞాపకాలు జ్యోతి మనసులో నుంచి శాశ్వతంగా దూరం చేయాలంటే
జ్యోతి నా సొంతం కావాలి అంతే. అది కాదే. బావా, నేను చిన్న పని మీద ఇందాక బయటకు వచ్చాను. ఇంటికి తిరిగి వస్తుంటే కొందరు పోకిరి ఎదవలు నన్ను ఫాలో అయ్యి నన్ను బలవంతంగా ఒక చోటుకి తీసుకొచ్చారు. రాణి, ఏంటో అనేది? వాళ్ళు ఏం చేస్తారు అని నాకు చాలా భయంగా ఉంది బావా. ప్లీజ్ బావా, నన్ను వచ్చి కాపాడు. లొకేషన్ పింక్ చేయరాని, నేను వెంటనే బయలుదేరి వస్తాను. జ్యోతిరాదిత్య నా సొంతం కావాలి.